హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కోవిడ్ లైబ్లో వచ్చి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది చాలా మందికి చిన్నది అనిపించవచ్చు, కానీ విదేశాల్లో పనిచేసే వాళ్ళకి ఇదే పెద్ద భావోద్వేగాలు. కోవిడ్లలో పొట్టేలు కోసే రోజు మనకి ఏం దొరుకుతుందో తెలియదు. కొందరు మేడాలు ఏది ఉన్నా కూడా వాళ్ళే వండుకొని తింటారు, ఎవరికి ఎవరన్నమాట. కొందరు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక కాళ్ళు తలకాయలు అలాంటివన్నీ నేరుగా చెత్తలో పడేస్తారనమాట. కొందరు మంచి వాళ్ళు అయితే మన ఇండియా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు మా మేడం పొట్టేలు కాళ్ళు తలకాయలు అయితే ఇచ్చింది. అవి నా చేతిలో పడిన క్షణం అది పుడ్డుగా కనిపించలేదు, అది నాకు మా ఊరు కనిపించింది, మా అమ్మ వంట కనిపించింది. చిన్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని సూప్ తాగిన ఆ రోజులు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అనమాట. పొట్టేలు కాళ్ళు తలకాయ సూప్ మనకు చిన్నది అనిపించిన ఇందులో దాగి ఉన్న జ్ఞాపకాలు మాత్రం పెద్దవి. అమ్మ ప్రేమ, ఊరు వాసన, చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి అనమాట. అంత టేస్టీగా ఉంటది. ఈ సూప్ అంటే కేవలం బాడీకి బలం కాదు, మనసుకి కూడా బలం. ఇది తింటే రోజు 12 గంటలు పని చేసిన బాడీ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది, జాయింట్లు రిలీఫ్ అవుతాయి, హీట్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. చాలా మంచిది అనమాట. ఈ కాళ్ళు తలకాయలు అయితే కాళ్ళను బాగా కాల్చుకోవాలి, పొయ్యిలో కానీ లేకపోతే గ్యాస్ మీద కానీ పెట్టి. ఈ తలకాయలు అయితే ఒక 4 పీసులుగా కట్ చేశాను, 2, 4 అలా కట్ చేసుకోవాలి. మళ్ళీ చిన్న పీసులుగా అయితే కట్ చేయకూడదు, అసలు బాగుండదు అనమాట, అది కర్రీలా అయిపోతుంది. ఒక తలకాయని ఒక 2 పీసులు కానీ 3 పీసులు కట్ చేసి కాళ్ళని అయితే కాల్చి బాగా ఏంటంటే గిట్టెలన్నీ కట్ చేసి అన్ని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఒక దబరాలో అంటే పెద్ద దబర తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే చెక్క లవంగాలు అయితే వేసుకోవాలి, వరగల మసాలా. ఇప్పుడు బాగా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం చిన్న పీసులుగా కాకుండా కొంచెం పెద్దగానే వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మనం వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలానే వేసుకోండి. నేనైతే అల్లం తెల్లగడ్డ ముక్కలు అయితే వేసుకున్నా కట్ చేసి. ఈ సూప్ని చపాతీ, రోటీ, బిర్యానీ మనం దేంతో తిన్నా కోవిడ్ లైఫ్లో ఒక చిన్న హ్యాపీ ఆశనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా బాడీకి చాలా లాభాలు కూడా ఉన్నాయి. బోన్స్ స్ట్రాంగ్స్, అలాగే జాయింట్ పెయిన్ తగ్గడం, ఎనర్జీ పెరగడం, ఇవన్నీ మనకు అవసరమే కదా ఫ్రెండ్స్. కోవిడ్లో పని కష్టమైనా మన హృదయం కూడా కొన్నిసార్లు అలసిపోతుంది, కానీ ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మేడం ఇచ్చిన ఒక తలకాయ కాళ్ళు మనకు మొత్తాన్ని హ్యాపీ చేస్తాయి అన్నమాట, రోజు మొత్తాన్ని. ఇవి మనకు గుర్తు చేస్తాయి మన ఊరు, ఇంకా మన ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు అనమాట. కొంచెం దోరగా లైటిష్ పింక్ కలర్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న కాళ్ళు తలకాయలు అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా వేగాలన్నమాట ఆయిల్లో, ఉల్లిపాయల్లో. ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వేయాలి. చెక్క, లవంగాలు, యాలకులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు వేయకూడదు, ఎందుకంటే మనం వాటర్ తాగాలి కాబట్టి. ఇప్పుడైతే పుదీనా వేసుకుంటున్నా కొంచెం, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్, ఒక నిమ్మకాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు బాగా వేగాలి, అంటే ఇందులో ఉన్న నీసు వాసన ఏమో. కారం కోసం ఒక 4 పచ్చిమిరపకాయలు నేను కట్ చేయకుండా అలానే వేసాను చూడండి. మనం ఇలానే వేసుకోవాలి, స్పైసీ అనేది అసలు ఉండకూడదు మనం సూప్ తాగేటప్పుడు. ఇంక ఇదేమో కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి మనం తాగేటప్పుడు. కొంచెం మిరియాల పొడి అనేది చాలా మంచిది అనమాట. అది వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత. మరి ఎక్కువ వేసుకుంటే తాగలేము అనమాట, మనకు సరిపడినంత కొంచెం తక్కువ వేసుకున్నా మంచిది. ఈ చలికాలంలో ఇలాంటి సూప్ తాగితే బాడీకి చాలా మంచిది అనమాట. మంచి హీట్ అయితే వస్తుంది. కోడికాల సూప్ కానీ, ఇలా గారకాల సూప్ కానీ, అలాగే తలకాయ సూప్ కానీ,
అలాగే మటన్ బోన్స్ సూప్ కానీ ఇవన్నీ చాలా హెల్త్కి మంచిది అనమాట ఈ చలికాలంలో మెయిన్గా. మీకు వీలున్న వాళ్ళు ఎవరైనా సరే తాగండి, చాలా మంచిది ఇది. అన్నీ ఇలా వేగిపోవాలన్నమాట మసాలాల్లో. ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి, చల్లనీళ్ళు పోయకూడదు. వేడి నీళ్ళు పోయడం వల్ల ఏమంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇవి ఒక 4 గంటలు అయితే ఉడకబెట్టినా నేను. కాళ్ళని రాత్రి నుంచి నానబెట్టి ఉంచున్నాను అనమాట వాటర్లో. అలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయని. నీళ్ళు ముక్కలు మునిగి మనం పైకి వరకు పోసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఎగిరిపోతాయి కాబట్టి. ఒక 4 గంటలు ఉడికే పని కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మన అందాజ పట్టి సరిపోయినన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 4 గంటలు అయితే మూత తీనమాట. ఆవిరి బాకుండా అయితే ఉడికించుకోవాలి, తొందరగా ఉడికిపోతాయి. అన్ని గంటలు ఎందుకంటే అవి కాళ్ళు తలకాయి కాబట్టి ఉడకాల, పట్టుకుంటే ఇలా ఊడి రావాలన్నమాట. అలా అయితే తినాలి మనం. కొంచెం పచ్చిగా ఉడకకుండా అయితే అసలు తినకూడదు అనమాట. చూసారా, నీళ్ళు అయితే పై వరకు పోసిన అన్నీ ఎగిరిపోయి మన సూప్ తాగే మనకు వచ్చినాయి అనమాట. ఉడికిపోయింది బాగా. మటన్ కూడా కాళ్ళు తలకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి మెత్తగా. ఇలా పట్టుకుంటే ఊడొస్తున్నది అనమాట కాళ్ళకు కానీ తలకుండే మామూలుగా కండ కానీ ఇవన్నీ. సూప్ అయితే మనకి ఈ కంటెస్టీలో ఉండాలి. అల్లం ముక్కలు మన సూప్ తాగేటప్పుడు మనకు అల్లం ముక్కలు తెల్లగడ్డలు మనకు నోటికి తగులుతూ అసలు ఎంత టేస్ట్ ఉండిందంటే అంత టేస్ట్ ఉంది ఈ సూపు. ఇంక ఈ హాట్ బాక్స్లో ఉండేదేమో నాకు నైట్ తినడానికి. నేను అన్నానికి బదులు ఇదైతే తిన్నాను అనమాట. ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు, రైస్ తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలాంటి సూపులు కూడా చాలా మంచిది అనమాట. విదేశాల్లో ఉండే మనకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు చాలా పెద్ద హ్యాపీ ఇచ్చాయి. ఇక్కడ ఎవరు మన వాళ్ళు కాదు, కానీ మేడం ఇలా నీకు కావాలంటే తీసుకొని ఇవ్వడం మనల్ని కూడా ఇంటి వాళ్ళని చూసినట్టు అనిపించదు అనమాట కొన్నిసార్లు. ఈ రోజు నాకు ఒక విషయం అయితే తెలిసింది. ఇందులో అసలు రుచి మిరియాలు, మసాలా, కాళ్ళు తలకాయలు కాదు, మా మేడం ఇచ్చిన ప్రేమ. మన కోసం ఎవరో ఇచ్చారన్న ఒక సంతోషం అయితే ఉంటుంది అనమాట. ఈ రోజు అయితే కాళ్ళు తలకాయల సూప్ అయితే అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టు చేయండి. ఇందులో బాదం పేస్ట్ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు పేస్ట్ వేయచ్చు, అలాగే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. కువైట్లో పొటేలుగా వచ్చి ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. ఎందుకంటే కువైట్, దుబాయ్, సౌదీ, ఒమన్ ఎక్కడున్న విదేశాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి చిన్న చిన్న బాధలు, కష్టాలు అయితే ఉంటాయి. మనం అందరం భరించేది పని కష్టం కాదు ఫ్రెండ్స్, ఒంటరితనం, మన ఊరు, అమ్మ వంట కోసం ఉన్న తపన, మన పిల్లల ముఖం కోసం ఉన్న బాధ. కానీ ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మనల్ని బలంగా నిలబడతాయి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పొట్టేలు కాళ్ళు తలకాయ సూప్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.